ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏమిటంటే, మీ కుటుంబాలు మీ చేతులతోనే బాగు చేసుకోవచ్చు, మీ చేతులతో నాశనం చేసుకుంటున్నారు. ఎలా తెలుసా? విదండవాదాలు వెళ్తూ ఉంటారు ఒకళ్ళకొకళ్ళకి కాపురాల్లో చిచ్చులు పెడతా ఉంటారు. తల్లి కొడుకుల్ని విడదీయటం, కోడల్ని కొడుకుల్ని విడదీయటం, ఇలాంటివి నాకు చాలా తగిలినాయండి. దయచేసి అలా చేసుకోమాకండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నా కాపురానికే తగిలిందండి, నా కుటుంబమే తగిలింది. తెలుసా? నాకే మోసం చేశారు. అలాగే నేను దెబ్బతిన్నవాడే చెప్తాడు, ఎలాంటి దెబ్బతిన్నవాడు చెప్పడం. అర్థమైందా? ఇప్పుడు నా దగ్గర వచ్చారనుకోండి, పరిస్థితి ఇదని చెప్పారనుకోండి, దానికి సొల్యూషన్ చెప్తాం. ఇప్పుడు డాక్టర్కి వెళ్తారు, మీకు జ్వరం అంటాడు, తలనొప్పి అనగా ఓకే అది. ఇందాక ఒక అతను ఫోన్ చేశాడండి, మొత్తం చూతారా అన్నాడు. ఎక్కడి నుంచి? తిరుపతి అవసరాలంటలే, ఊరి పేరు చెప్పను. పోయిన బాగా తీసుకురా, మొత్తం చూతానన్న. మొత్తం చెప్పాలంట, మరి ఏం చెప్పాలో, ఏం పని చేసామంటే రేడియోలు పోయేసాడు. రేడియోలో చూసావు, రేడియోలు పోయేసాడు అండి. గతంలో రేడియోలు పోయేసాడు అంట, ఇప్పుడు ఏం చేసినా అంట. మరి ఏ అడుగు తింటున్నారు తెలుస్తులా. విచిత్రాలకు ఫోన్ చేస్తారండి బాబు నాకు. మహాముదుర్లు, మేధావులు. ఏంది పూజ అయిపోయే టయానికండి నాకే పంగనాలు పెడతారండి బాబు. నాకు పూజ చేస్తున్నారు ఈ మధ్య జనం. ఇగో గుంటూరులో ఒకళ్ళు అట్టా పూజ చేశారు, నాకు శ్రీకాకుళంలో అట్టా పూజ చేశారు. ఇంకొక లైన్లో ఉన్నారు, చెప్పకూడదు, లైన్లో ఉన్నారు వాళ్ళు. అర్థమైందా? అట్లాగే ఒకడు గుర్తుంచుకోండి, 4 రూపాయల కనపంగానే మేము మగోళ్ళం కాదు. సత్యామనుకో ఈ ఆత్మ ఎక్కడే సోకిస్తూ ఉంటుంది, ఈ మట్టి ఎక్కడే. కానీ మనం చేసిన పాపాలు మన పిల్ల తరంతా తగులుద్దండి. నాకు చేసిన పాపం అలా తగులుతుందండి, జనం అట్టా నాశనం అవుతున్నారు. చూసారా? నాకేం లేదండి, నన్ను కొట్టి గంధంగా చేశారండి, ఎన్ని చెప్పుకోకూడదు. పదే చెప్పినా కూడా ఏం సుఖం ఉండదు. ఎవరన్నా మీలో జాలిపడి ఉంటే కాస్త నాకు ఆ గుడి కట్టియండి. అన్నం కూడా వద్దు, సరే ఆ గుడి మీద వచ్చి అవేజ్ మొత్తం మీరు తీసుకోండి, నాకు ఆ గుడి కట్టిండి చాలు. పెద్దగా వేయద్దు, చిన్న గుడి కట్టిండి, 2 రేకులు పెట్టి. ఏంటి ఒక మహనీయుడు అన్నాడు, ఎన్ని కోట్లు సంపాదించా? అబ్బో బాబు, ఆ కోట్లు నా దగ్గర లేవయ్యా, దయచేసి నువ్వెవరు నీ దండం పెడతా, నాకు గుడి కట్టి పెట్టాయన్న మెసేజ్ పెట్టేసి. అట్టాగే దేవుణ్ణి వేలాకోలం చేస్తే ఇట్టాగుంటాయండి. పొగులే సుక్కలు కాస్తాయి ఇక రాను రాను. మొన్న ఒరిగడ వాన అందరూ చెప్పకూడదు కానండి, మేము ఏ వారం పడిందండి ఒరిగల వాన, మా ఇంటి ముందు పడిందండి. కేజీ అని ఉంటుందండి, ఇంత లావు పడిందండి. ఎవరు నమ్ముతారా? ఎవరు నమ్మరు. ఎందుకంటే ఈ పంగనావాడు పడినదో 4 మాటలు చేద్దాం అనుకుంటారు. అర్థమైందా? అట్లాగే చేతిలో తేనేసుకొని పెద్దగా నాకినా కూడా అండి అది ఇరిగిపోద్ది, పనికిరాదు. అందుకనే ఇదివరకు నా కాడికి వచ్చే వాళ్ళకి మొత్తం చెప్పేవాడినండి, ఇలా జరుగుతుంది, ఇలా చేసుకోమని. ఇప్పుడు ఒకళ్ళు చెబుతుంటే కోపాలు వస్తున్నాయండి బాబు. ఎందుకంటే అలా చెప్పకూడదు అంటున్నారు. అబ్బా ఓకే అమ్మా, ఎందుకంటే వచ్చానుకో, అబ్బా ఏ క్లాసు, అబ్బో నువ్వు మేకప్ అయితే ఏ క్లాస్ ఉండని చెప్పాలండి బాబు వాళ్ళ. మరేందనుకుంటున్నారు? ఒకళ్ళు వస్తారండి, ఏం చెప్తాంలేండి, చెప్పుకోకూడదు నా బాధ. వాళ్ళు వచ్చి పూజ చేయమంటే ఒకళ్ళు చేస్తారండి, అటు చేస్తారు తెలుసా? మరి అసలు ఎప్పుడు నా కాడికి వచ్చి అట్లా పూజ చేస్తంటే నాకు ఆశ్చర్యం వేసిందండి. అసలు ఇంటికాడ పూజ చేస్తారో లేరో అనిపించింది. పటాలు మాత్రం ఇంట్లో ఉంటాయండి. అదే దరిద్రం. పటాలు మొత్తం తెచ్చి ఇప్పుడు మేము తీసుకుని ఒక ఇంట్లో పెట్టి బంధించి ఎట్లా ఉంటుందండి? అట్లాగే దేవుళ్ళు కూడా దిగొచ్చి పూజలు చేయకుండా అలా పెడితే పస్తులు ఉంచితే అది మీకు ఇప్పుడు తెలియదు. ఇప్పుడు ఈ కండల మీద, ఈ 4 రూపాయల మీద, ఈ బంగారం, ఈ కడియాల మీద మీకు ఇప్పుడు అర్థం కాదు. రేపు తగిలిద్ది దెబ్బ, అప్పుడు అర్థమైంది తెలుసా? దయచేసి చిన్నలకి పెద్దలకి నమస్కారం చేసి చెప్పేది ఏంటంటే, మీరు ఆనందంగా ఉత్సాహంగా ఉండాలని చెప్పి ప్రపంచం మీద జీవరాశులు అందరూ కూడా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఏదైనా సమస్య ఉందనుకోండి, నా వీడియో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేయండి, మీకు ఇలా చెప్తాను. ఇంటికి రమ్మంటారా? వస్తాను, వచ్చి తీసుకెళ్ళండి. ఎట్టాగండి ఒకళ్ళు తీసుకెళ్ళి ఆడ ఛార్జీ డబ్బు లేకుండా చేశారు. ఇక రేత్రి బస్సు ఎక్కి అయ్యా బాబా 3 బస్సులు ఎక్కా, చెప్పకూడదండి, ఒక 200 కిలోమీటర్లు అవతల ఇరుక్కున్నాను నేను. ఇక ఆ రేత్రిగాడు ఫోన్ చేస్తే ఏమో చేస్తాం, మా దగ్గర డబ్బులు లేవన్నారు. ఇక చూసుకో, బ్యాగ్ నెత్తిన పెట్టుకొని నడిచి వచ్చానండి బాబు, చెప్పుకోండి సిగ్గుచేటు. ఏంటి ఇక్కడ స్వామి అసలు నీ అంత చూడలేదు, నీకు మొత్తం చూపిస్తా ఉన్నారు. ఆడికి వెళ్ళాక ఒక మంచినీళ్ళు లేవు, ఒక పొనుకుంటాకి ఒక దుప్పుడు లేదు, ఒక దుండు లేదు. ఏం చెప్పుకో, మహనీయులు మొదలవుతారండి బాబు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా డబ్బు శాశ్వతం కాదు, ఈ నగలు శాశ్వతం కాదు. మాట చచ్చిపోయినా కూడా పలానా వాడు మంచోడురా అని చెప్పించుకోవాలి.
ఆ ఇది తెచ్చుకోండి, ఓకేనా? నేను ఒక గురువుగా చదువుతున్నాను, ఒక సిద్ధాంతిగా చదువుతున్నాను, ఒక బ్రాహ్మణుగా చదువుతున్నాను అనుకోండి. జంజువు లేకపోయినా ఓ నమో భగవతే మహాగరిమలోకణ క్షేత్రేంద్ర భాదాయ దాళ ఆసక్తి నమో భగవతే నమ ఓ మరి స్వాతి నామదేశే నమ మరి భక్త మరి దాన దీర్ఘాయుష్మాన్ బాబా చూసావా? అది పొందిన చదవడం లేదు. ఇప్పుడు చూడండి, పెళ్ళికి కనకటప్పెట్లే పూలు బాంబులు, పుట్టినరోజుకి కనకటప్పెట్లే బాంబులు, సచ్చినోడికి పెళ్లి టప్పట్లే. మరి చూసారా? చూస్తాండి నాకు వింతగా కనపడుతుంది ప్రపంచం. నిజం నిజం అండి. మీరు నా వీడియో మొత్తం చూడండి, 700 వీడియోల దాకా పెట్టాను. నేనేం సంపాదలేదండి. ఇప్పుడు ఒక పూజ చేస్తున్నానండి, రూపాయి తింటే చెప్పు తీసి తేగానే సరిపోతున్నాయి దానికే. అలాగే దయచేసి బాబు, మీకు ఏదైనా సమస్య ఉంటే నా వీడియో మీద నా ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేయండి, మాట్లాడదాం, ఓకేనా? ఇక్కడ రండి. జై నాగు, జై తల్లి, జై మంగళమ్మ తల్లికి, అమ్మలకన్నమ్మకి జై తల్లి, జై మాత. ఓం నాదండి నాగుకి, నాగమ్మ తల్లికి, నాగలోసి తదుపతులకి జై. కామాకి తల్లి నమహాయ లోకేశ్వరాయ నక్షత్రపాద ప్రభుకి తాళ ఆసక్తి నమో వాసుదేవే నమ కంచులకి. ఓం భగవతే నమహాయ లోక నక్షత్రపాద నమో నాగే నమ. జై తల్లి మాతాకి జై. నాగు ఓం భగవాన్ కి లోకం దేశ నక్షత్రపాద प्रभु में ताड़ा आसक्ति है नमो भगवान की जय. नागु ओम भगवते नमहाय लोकंडेश्वराय नमहाय नमो आदिशेषाय ओम भगवते नमहाय ओम कामाख्य तल्ले नमः. जय नागु ओम ब्रह्मा विष्णु महेश वसुदेव नमः की जय तल्ली. ओम भगवते नमहाय. లైన్ లో ఉండు, నువ్వు చేస్తే అవుతుంది ఫోన్ ఇది. కామాఖ్య తల్లి నమః. నాగు నాగమ్మ తల్లికి లక్ష్మమ్మ వారికి జై. మాతాకి అమ్మలకన్నమ్మకి జై. నాగు ఓం భగవతే నమహాయ.